హాయ్ అండి. కలర్ పేపర్స్తో ఈజీ వాల్ హ్యాంగింగ్ క్రాఫ్ట్ చేస్తున్నాను. ఈ క్రాఫ్ట్ కోసం ఇలా ఒక కలర్ పేపర్ తీసుకుని దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. నేను ఇక్కడ వైలెట్ కలర్ యూజ్ చేస్తున్నాను. మన ఇష్టం అండి, వేరే ఏ కలర్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా పేపర్ మొత్తాన్ని కూడా చివరి వరకు ఫోల్డ్ చేసుకోవాలి. ఈ పేపరే కాకుండా ఇంకో పేపర్ని కూడా ఇలాగే ఫోల్డ్ చేసుకోవాలి. సేమ్ కలరు ఫోల్డ్ చేసిన తర్వాత ఈ పేపర్ని మధ్యలోకి గమ్ పెట్టి అంటిస్తున్నాను. వేరే పేపర్ని కూడా అలాగే అంటించుకుని తర్వాత ఈ రెండు పేపర్ని జాయిన్ చేస్తున్నాను. ఇలా గమ్ పెట్టి ఈ పేపర్ని ఆ పేపర్ని అంటించాలి. ఇలా ఎడ్జెస్ అంటించుకుంటే మనకి రౌండ్ షేప్లో ఫ్లవర్ లాంటిది రెడీ అవుతుంది. ఇలా ఈ పేపర్ మీద అంటించడానికి నేను ఒక ఎల్లో కలర్ పేపర్ మీద సర్కిల్ షేప్ గీసుకుని దాన్ని కట్ చేసుకుని అంటిస్తున్నాను. ఇక్కడ వేరే కలర్ను యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వైట్ కలర్ పేపర్ మీద బ్రాంచ్ ఒకటి డ్రా చేసి దానికి బ్రౌన్ కలర్ వేసి కట్ చేసి అంటిస్తున్నానండి. మీ దగ్గర డైరెక్ట్గా బ్రౌన్ కలర్ పేపరే ఉంటే బ్రాంచ్ తీసుకుని కట్ చేసి అంటించవచ్చు. వేరే వేరే కలర్ పేపర్స్ మీద ఫ్లవర్స్ డ్రా చేసుకుని కట్ చేసుకుని అంటించుకోవాలి. ఆ బ్రాంచ్కి అక్కడక్కడ ఇలా అంటించిన తర్వాత లీవ్స్ని కూడా కట్ చేసుకుని అంటిస్తున్నాను. ఈ క్రాఫ్ట్ని పిల్లలన్నా చేసేయచ్చండి. సమ్మర్ కదా, పిల్లలతో ఇలాంటివి చేస్తే వాళ్ళకు కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది కదా. ఇలా లీవ్స్ని కూడా అంటించుకున్న తర్వాత వేరే కలర్ పేపర్ మీద బర్డ్ ఒకటి డ్రా చేసుకుని కట్ చేసి అంటిస్తున్నాను. ఇలా బర్డ్ని అంటించిన తర్వాత బర్డ్ దగ్గర కూడా ఒక ఫ్లవర్ని అంటిస్తున్నాను. అంతే అండి, బ్యూటిఫుల్ వాల్ హ్యాంగింగ్ రెడీ అయిపోయింది. చాలా ఈజీ కదా. ఐడియా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.